ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, గత ఆదివారం మనం ధ్యానించిన అంశము బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నాము. పౌలు భక్తుడు గారు ఎందుకు మాట్లాడారంటే, నేను ఏదైతే జీవించి ఉన్నానో ఆ జీవితం నాది కాదు, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన నాలో జీవించుతున్నాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క ఆశయాల కొరకు నేను జీవిస్తున్నాను. యేసుక్రీస్తు ఏదైతే తన అపోస్తులకి, తన శిష్యులకి అప్పచెప్పిన పని ఏదైతే ఉందో ఆ పనిని నేను కూడా నెరవేరుస్తున్నాను. ఆ పనిని నెరవేర్చే క్రమంలో నాకు ఏంటంటే, చావు ఎదురైతే అది ఇంకా లాభం అవుతుంది. ఎందుకంటే ఆ చావు ద్వారా నాకు చావు అనేది ఓటమి కాదు, ఒక విజయము లాంటిది. ఎందుకు విజయం లాంటిది అంటే, అక్కడ నేను ఈ ఇహలోక సంబంధమైన బంధాల నుంచి తొలగిపోతాను. అట్ ది సేమ్ టైం నా ప్రభు దగ్గరికి నేను కొనిపోబడతాను. కాబట్టి క్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నాకు బంధకములు రావచ్చు. ఆ బంధకాలు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ ఆ పడే బంధకము ఇంకా మరీ ఎక్కువగా అయితే, అనగా ఒకవేళ క్రీస్తుని గూర్చిన సువార్త చెప్తున్నప్పుడు నాకు చావు కానీ ఎదురైతే అది ఇంకా మేలు. నేను క్రీస్తు పరిచారుడిగా చనిపోవడానికి నాకు ఇంకా మేలు అవుతుందని అక్కడ చెప్పాడు. అంటే బ్రతుకుట క్రీస్తు అంటే అక్కడ రెండు విషయాలు చెప్పాను. బ్రతుకుట క్రీస్తు అంటే మన జీవితం మొత్తం క్రీస్తు అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం క్రీస్తు యొక్క ఆశయాలని నెరవేర్చాలి. అది బ్రతుకుట క్రీస్తు. మన జీవితం మొత్తము క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు ఎలాగ బతికాడు, ఎలా జీవించాడు, ఏమేం పనులు చేశాడు అని ఆ మన బ్రతుకు మొత్తము క్రీస్తు అయి ఉండాలి. ఆ బ్రతుకులో క్రీస్తు యొక్క ఆశయము ఉండాలి. క్రీస్తు ఆశయం ఏంది అంటే, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటం. శిష్యులకి చెప్తాడు, ఏమని చెప్తాడు? అయా, ఆహారం తీసుకుంటే నా ఆహారం ఇది కాదు, నా తండ్రి చిత్తము ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చటమే నా ఆహారం అని చెప్తాడు. అట్టి రీతిగా క్రీస్తు ఎందుకు వచ్చాడంటే, తండ్రి చిత్తాన్ని ఏదైతే ఉందో ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అది క్రీస్తు ఆశయం. మరి అట్టి ఆశయాలని మనము నెరవేర్చే వారిగా ఉన్నామా లేదా అన్నది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా నేను మీకు ఈ విషయం గురించే మాట్లాడతాను. నా మటుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు గారు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనకి చెప్తాడనమాట. 21వ వచనంలో ఆ మాట చెప్తాడు. చూడండి, మళ్ళీ మూల వాక్యాన్ని చదువుకొని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. చాలా మాగండి. ఇక్కడ మాట ఏంటంటే, మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తు, చావు అయితే మేలు అని పౌలు భక్తుడు గారు ఎందుకు చెప్పారా అన్నది మాట. పోయినసారి ప్రసంగంలో ఏం మాట్లాడుకున్నామంటే, అసలు ఎలా ఈ మాటకి అర్థమైందని అది తెలుసుకున్నాం. పోయినసారి ప్రసంగంలో ఈ మాటకి అర్థమైంది అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే, అసలు ఈ మాట పలకడానికి గల కారణం ఏంది? ఈరోజు మన అంశం బ్రతుకుట క్రీస్తు, చావు లాభమని పలకడానికి గల కారణం ఎవరు?
పౌలు భక్తుడికి అంత ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు, ప్రేరణ కలిగజేసిన వ్యక్తి ఎవరు అన్నది ఈరోజు అంశంలో మనం తెలుసుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు గారు ఈ మాట పలకడానికి గల కారణము, జనరల్గా మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తిని చూడు, మన పిల్లలకి చెప్పేది ఏమని చెప్తారు, ఆ వ్యక్తిని చూడు, అతను ఎలా చదువుతున్నాడో, అతను ఎలా ఉద్యోగం చేస్తున్నాడో, నువ్వు కూడా అలాగ ఉండాలి అని పిల్లలకి ఒక ప్రేరణ కలుగజేస్తారు. అలా ప్రేరణ కలుగజేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ప్రేరణ కానీ పొందితే ఆ ప్రేరణ కానీ పొందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, జీవితాల్లో కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాలని సాధించే దిశగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు భక్తుడు గారు ఈ మాట ఎందుకు చెప్పారు, ఎవరిని చూసి చెప్పారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి చెప్పాడా, లేకపోతే ఇంకొక ఎవరినైనా ప్రేరణ కలిగి చెప్పాడా ఈ మాట అన్నది మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ అపోస్తుల కార్యాల్లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి పౌలు జీవితాన్ని బాగా ఏం చేశాడంటే ప్రభావితం చేశాడు. ఆ వ్యక్తి పౌలు జీవితాన్ని బాగా ప్రభావితం చేశాడు. ఎందుకు ప్రభావితం చేశాడంటే, ఆ వ్యక్తి పొందిన వేదన, శోధన, బాధనలు అటువంటి ఎవరిని బట్టి పొందాడు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆయన పొందాడు ఆ వేదన, బాధలు. ఆయన ఎవరో కాదు. అప్పుడు ఆయనని ఏం చేస్తున్నాడంటే, ఆయనని చంపేటానికి, యూదులు ఆయనని చంపేటానికి పౌలు ఏం చేస్తున్నాడంటే, పౌలుగా మారకముందు సౌలు ఏం చేస్తున్నాడంటే, రోమా సైన్యంలో ఒక అధికారి కాబట్టి ఆయన యొక్క మరణాన్ని కూడా ఈయన ఒప్పుకున్నాడు. చూడండి ఒకసారి 7వ అధ్యాయము చూడండి, 7వ అధ్యాయం 60వ వచనంలో చూసుకున్నట్లయితే, అతడు మోకాల్లోని ప్రభువా ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే అతను చచ్చిపోతున్నప్పుడు పౌలు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు. పౌలు భక్తుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు. అతన్ని చంపండి అని అనుమతి కూడా ఇచ్చిన వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, పౌలు జీవితాన్ని కూడా ప్రేరణ చేసి ఉండాలి. ఆయన ఎవరో కాదు, స్టెఫెన్. స్టెఫెను జీవించిన జీవితము విధానము కానీ, స్టెఫెను చేసిన అద్భుత కార్యాలు కానీ ఏంటంటే చాలా గొప్పగా ఉంటాయి. స్టెఫెను క్రీస్తు వలె జీవించాడు, క్రీస్తు వలె మరణించాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అద్భుత విషయం. స్టెఫెను క్రీస్తు వలె జీవించాడు, క్రీస్తు వలె మరణించాడు. క్రీస్తు ఏ లక్ష్యముతో అయితే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ లక్ష్యముతో అయితే ఈ భూమికి వచ్చాడో ఆ లక్ష్యాన్ని ఈయన కూడా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ సత్యమును గురించి ప్రకటించడానికైతే వచ్చాడో ఆ సత్యమును గూర్చిన సువార్తని ప్రకటిస్తూ ఏం చేశాడంటే, ఈయన శిలావేదనం పొందాడు. స్టెఫెను శిలావేదనం అంటే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి నడి రోడ్లో నిలబెట్టి చచ్చిపోయేంతవరకు రాళ్లతో కొడుతూనే ఉండాలి. దాన్నే ఏమంటారంటే శిలావేదనం అంటారు. స్టెఫెను చేసిన పని ఏంది అంటే, సత్యాన్ని బోల్డ్గా చెప్పటం,
సత్యాన్ని బోల్డ్గా చెప్పటం, నిర్భయంగా చెప్పటం, భయం లేకుండా చెప్పటం. నువ్వు చేస్తుంది తప్పు అంటే తప్పే, ఇంకా అందులో రెండు ఆప్షనే లేదు. అదే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆనాటి యూదులకు చెప్పాడు. ఆనాటి సమాజంలో యూదులు ఉన్నారు, ఆ యూదులకు చెప్పాడు. సత్యమును గురించి సువార్తని నిర్భయంగా చెప్పాడు. అలా నిర్భయంగా చెప్పినప్పుడు వాళ్ళకి రుచించలా. సత్యమును గూర్చిన సువార్త వాళ్ళకి రుచించకపోగా ఏం చేశారంటే ఆయన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలవబెట్టి రాళ్లతో కొట్టి చంపారు. చచ్చిపోయేంత వరకు కొడతారు. ఎందుకు కొడతారంటే ద్వితీయోపదేశకాండంలో చెప్తారు ఆ విషయాన్ని. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో ఎవరైనా సరే దేవుణ్ణి కానీ విమర్శించినప్పుడు, దేవుణ్ణి విమర్శిస్తే వాడిని తీసుకొచ్చి పాలెము బయటకు తీసుకొచ్చి ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు మోషే భక్తుడే చెప్పాడు. మరి అదే కదా ఇల్లు చేస్తుంది. అయితే అక్కడ మోషే భక్తుడు ఎందుకు చెప్పాడంటే, ఎవడైనా సరే ఉద్దేశపూర్వకంగా కానీ దేవుణ్ణి విమర్శిస్తే ఆ విమర్శను బట్టి వాడిని చంపమని చెప్తే, వీళ్ళు ఉద్దేశాలు ఏమీ లేకపోయినా దేవుని గురించిన సువార్తని తెలుసుకోకపోతే ఏం చేస్తున్నారంటే ఇంకా దేవుని సువార్తని చెబుతున్న వ్యక్తులకి కొన్ని ఆపాదించి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా చనిపోయింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత యేసుని గూర్చిన సువార్తని, సత్యమును గూర్చిన సువార్తని ప్రకటిస్తూ, అనగా మన ప్రభు అయిన దేవుణ్ణి సర్వశక్తిమంతుని గురించి చెప్పిన సువార్తని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైతే చెప్పారో ఆ సువార్తని ప్రకటిస్తూ ఆ యేసు చెప్పిన మాటలను మళ్ళీ చెబుతున్నప్పుడు స్టెఫను అనే ఆయన్ని ఏం చేశారంటే చంపేశారు. యేసుక్రీస్తు జీవితానికి కలిగిన ఒడిదుడుకులు స్టెఫను అనుభవించాడు. యేసుక్రీస్తు జీవితం ఏదైతే జీవించాడో, ఎలా జీవించాడో అటువంటి జీవితాన్ని స్టెఫను కూడా జీవించాడు. అట్టి రీతిగానే యేసుక్రీస్తు ఏ మరణమైతే పొందాడో అదే మరణాన్ని స్టెఫను కూడా పొందాడు. తేడా ఏమి లేదు. ఇద్దరి జీవితాలకి తేడా ఏమి లేదు. కాబట్టి ప్రియులారా, బహుశా నేను అనుకోవటం ఏంటంటే, నేను పరిశోధించిన దాన్ని బట్టి నేను అనుకోవటం ఏంటంటే, యేసుక్రీస్తుతో పౌలు భక్తుడు గారు ప్రయాణం చేయలా. యేసుక్రీస్తు గారితో పౌలు భక్తుడు ప్రయాణం చేయలా. అపోస్తుల కార్యాలు క్రీస్తు శకము 60వ సంవత్సరం నుంచి 63వ సంవత్సరం వరకు భక్తుడైన లూకా గారు రాశారు. అప్పటికి పౌలు భక్తుడు గారి యొక్క వయసు 20 నుంచి 30 సంవత్సరాలు. అప్పటికి పౌలు భక్తుడి గారి వయసు 20 నుంచి 30 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తుతో ఈయన అడుగులు వేయలేదు. కానీ యేసుక్రీస్తు ఎటువంటి జీవితాన్ని జీవించాడో, యేసుక్రీస్తు ఎటువంటి మరణాన్ని పొందాడో ఒక వ్యక్తి ద్వారా ఈయన చూశాడు. ఆయనకున్న డెడికేషన్ చూశాడు. పౌలు భక్తుడు గారు ఆయనకున్న డెడికేషన్ చూశారు. అంటే ఆ రోజుల్లో మా ప్రజలు ఆ నీతిమంతుణ్ణి ఇలా చంపారా అని ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. స్టెఫను జీవితం పౌలు భక్తుడికి ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి స్టెఫను ఎటువంటి జీవితాన్ని పొందాడో, ఎటువంటి జీవితాన్ని జీవించాడో, ఎటువంటి మరణాన్ని పొందాడో అట్టి మరణాన్ని కూడా ఈ పౌలు భక్తుడు గారు పొందడానికి సిద్ధపడి ఈ మాటని వాళ్ళకి చెప్పాడు. ఎవరికి చెప్పారు? ఫిలిప్పీలకి చెప్పాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న యూదులకు చెప్తున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు. అందుకు సంబంధించిన కారణాలు పోయిన ప్రసంగంలో మనం ఉన్నాం. కొంతమంది ఏం చేశారంట,
దుర్బుద్ధితో వచ్చారు, సేవకు వచ్చారు. కొంతమంది పౌలుకి ఆ ఘనత దక్కుతుంది, ఆ ఘనతని తగ్గించాలని కొంతమంది వచ్చారు. ఇట్లా వివిధ కారణాలతో వచ్చి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు సువార్తను చెప్తున్నారు. అందుని బట్టి నాకు ఆనందమే. ఏ విధంగా అయినా సరే ప్రజల్లోకి సువార్త వెళ్తుంది, క్రీస్తుని గురించిన సువార్త వెళ్తుంది, క్రీస్తు బోధించిన సత్యం వెళ్తుంది. కాబట్టి అందుని బట్టి నాకు ఆనందమే. కాబట్టి నేనేమి ఇబ్బంది పడను. అది పౌలుకి సంబంధించిన తగ్గింపు జీవితం. అయితే నేను కూడా అటువంటి సువార్తని ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో నాకు ఒకవేళ మరణం ఎదురైతే నాకు ఏమన్నాడు? మరణం ఎదురైతే లాభము అని చెప్పుకుంటా వచ్చాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకునే అంశంలో నేను ఈ పౌలు భక్తుడు గారు ఎందుకు ప్రేరణ పొందాడు, ఈ మాట చెప్పడానికి ఎందుకు ప్రేరణ పొందాడు అంటే, స్టెఫను ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని బట్టి ఈయన ప్రేరణ పొంది ఉంటాడని నేను అనుకున్నాయి. ఈరోజు మీ ముందుకు మళ్ళీ అదే అంశంలో ఇద్దరి జీవితాలని పోలుస్తూ నేను ఈరోజు అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అదే అంశాన్ని, స్టెఫను జీవితానికి యేసుక్రీస్తు జీవితానికి పోలికలు ఏంది అంటే, స్టెఫను 6 విషయాలు చెప్తాను. 6 విషయాల్లో ఒకటి, ఇద్దరు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. తర్వాత ఇంకోటి రెండో అంశం ఏంటంటే ఇద్దరు అద్భుత కార్యాలు చేశారు. స్టెఫను అద్భుత కార్యాలు చేశారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే అద్భుత కార్యాలు చేశారు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఇద్దరు సత్యాన్ని, అనగా సర్వశక్తిమంతుడైన దేవుని గురించిన సత్యాన్ని ఇద్దరు ఎటువంటి భయము బెదురు లేకుండా ఏం చేశారంటే బోధించారు. ఇది మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే ఇద్దరు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, స్టెఫను ఇద్దరు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది నాలుగో విషయం. ఐదో విషయం ఏంటంటే ఇద్దరు మరణ సమయంలో దేవుని వైపు చూశారు. ఐదో విషయం ఏంటంటే ఇద్దరు మరణ సమయంలో మరణ దృష్టి వాళ్ళకి కలిగింది, దేవుని వైపు చూశారు. ఆరో విషయం ఏంటంటే ఇద్దరు క్షమాగుణం కలిగి ఉన్నారు. స్టెఫను క్షమాగుణం కలిగి ఉన్నాడు, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా క్షమాగుణం అనేది కనుగొన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వీళ్ళిద్దరి జీవితాలు ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉన్నాయి. ప్రభువుల వారి జీవితము, స్టెఫను జీవితము ఇద్దరిది ఒకేమైన విధానాన్ని కలిగి ఉంది. కాబట్టి స్టెఫన్ ఏం చేశాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఫస్ట్గా వాళ్ళు పొందింది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనంలో కానీ చూస్తే ప్రభువుని గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడితే చాలమ్మా. ఇది ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మని పొందాడు. ఎవరైనా సరే దేవుని గూర్చిన సువార్తని, సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ముందు నడిపింపబడాల్సిన వ్యక్తి ఎవరంటే, ఎవరి చేత నడిపింపబడాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఎందుకు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి? పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుంది? అసలు ఈ పరిశుద్ధాత్మ ఎవరు అన్నది మనము క్రితం ప్రసంగాల్లో నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, ఒక వ్యక్తిలో నుంచి వచ్చిన 3 వ్యక్తులు. ఏ పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు. శక్తి అక్కడ ఉన్నది, ఆ శక్తిలో నుంచి ఒక ఆత్మ బయలుదేరింది. ఆ బయలుదేరిన ఆత్మ మనలో జీవాన్ని కలుగజేసింది. ఆ పరిశుద్ధాత్మే అందరిలో నివసిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఏం తెలియజేస్తుంది అంటే సత్యాన్ని తెలియజేస్తుంది.
దేవుని గురించిన సత్యాన్ని తెలియజేస్తుంది. మరి ప్రభు ఎవరు? ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని అలుముకొనగా జన్మించిన వ్యక్తే ప్రభు. కాబట్టి శక్తిలో నుంచి వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ శక్తిమంతుడు ఎవరంటే సర్వశక్తిమంతుడైన ఎల్షద్దాయి దేవుడు. నిన్ను నన్ను నడిపించేది, ఈ సృష్టిని సృజించినది, నిన్ను సృజించినది, ఈ లోకాన్ని సృజించిన వ్యక్తి ఎవరంటే శక్తి. ఆ శక్తిలో నుంచి వచ్చిన వ్యక్తులే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు విషయం ఏంది? యేసుక్రీస్తుము అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలంటే నడిపింపు అనేది ఉండాలి. ఇప్పుడు ఆ శక్తి ఇప్పుడు మానవ రూపం దాల్చినప్పుడు మానవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఈ లోకంలో ఉన్నాడు. లోకంలో రాజ్యము చేస్తుంది ఎవరంటే సాతానుడు కాబట్టి ఆ సాతాను యొక్క క్రియల నుంచి తప్పించుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి దేవుని కుమారులుగా ఎంచబడతాడు. ఇప్పుడు లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయో చూడండి. ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభువులు అంతటి వారే పరిశుద్ధాత్మను పొందుకున్నాడంటే నువ్వు నేను కూడా ఏం చేయాలి? మారు మనసు పొంది మన పాపాలని నీళ్ళల్లో కడుక్కొని బాప్టిజం పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలా, నడిపింపబడకూడదా? నడిపింపబడాలి. ఎందుకు నడిపింపబడాలి అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలు. ఎందుకంట ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రభువగు ఆత్మ ఆయన్ని కమ్మింది. ఎందుకంటే సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించానని చెప్తున్నాడు. నలిగిన హృదయాలని దృఢపరచుటకు యెహోవా నన్ను అభిషేకించానని చెప్తున్నాడు. బంధింపబడిన వారిని విముక్తిని గావించుటకు. ఎవరైనా సరే సాతాను యొక్క బంధకాలలో బంధింపబడి ఉన్నప్పుడు అటువంటి చెర నుంచి, బందీ నుంచి విడిపింపబడాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని పొందాలి. పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటుంది, అయ్యా స్టాలిన్, దేవుని వాక్యం ఇది కాదు చెప్తుంది. స్టాలిన్ వెళ్తున్నాడు, స్టాలిన్ కంటి చూపు ఏదో ఒక చెడ్డ క్రియ మీద పడింది అనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నిన్ను తట్టుతుంది, ఇలా తడుతుంది. స్టాలిన్ ఇది కాదు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఏం చెప్తూ పరిశుద్ధాత్మ తడుతుంది. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఇంకా ఆ రాజ్యాంగాన్ని, దేవుడిచ్చిన రాజ్యాంగాన్ని, ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగం ఏదైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో ఆ రాజ్యాంగాన్ని ఇంకా కఠినతరం చేశారు. వ్యభిచారం చేస్తేనే కాదురా ఘోర పాపము, ఆ చూపుతో చూస్తేనే ఘోర పాపం అని యేసుక్రీస్తు వారు ఇంకా దాన్ని ఏం చేశారంటే మాడిఫికేషన్ చేశారు, రాజ్యాంగ సవరణం చేశాడనమాట యేసుక్రీస్తు ప్రభువులు వారు. కాబట్టి ఈ రాజ్యాంగ సవరణకు బట్టి, యేసుక్రీస్తు చేసిన రాజ్యాంగ సవరణని బట్టి పరిశుద్ధాత్మ తడతా ఉంటాడనమాట స్టాలిన్ గారిని. స్టాలిన్ చూడొద్దు, తప్పు అని తడుతూ ఉంటాడు. సాతానుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. ఎందుకు వచ్చాడు? నీకు ఆకలి ఎత్తుందా, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని నేను నీ దేవుడికి చెప్పు, ఆయనకి అనుగ్రహిస్తాడంటే మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని వాక్యము ద్వారా జీవిస్తాడు. ఏందంట? దేవుని వాక్యము ద్వారా జీవిస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆ మాట పలకడానికి కారణమైన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. కాబట్టి
నీవైనా సరే, నేనైనా సరే, ఆయనైనా సరే, ఈయనైనా సరే, ఎవరైనా సరే మారు మనసు పొంది నువ్వు కానీ ఒకసారి నీ పాపాలని, నీ పాపంతో నిండిన ఈ శరీరాన్ని నీళ్ళల్లో కడిగిన తర్వాత నువ్వు పొందవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు కలిగినట్లయితే అప్పుడు ఏం చేస్తావు అంటే దేవుని చేత నడిపింపబడతావు, దేవుని మాటల చేత నడిపింపబడతావు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారంట? ఏం చేశారు? పరిశుద్ధాత్మని పొందుకున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటే నేనేం చెప్తున్నాను, స్టెఫను కూడా యేసుక్రీస్తు ఎటువంటి జీవితాన్ని అనుభవించాడో, పొందాడో అటువంటి జీవితాన్ని కూడా ఈయన పొందుకున్నప్పుడు స్టెఫను కూడా పరిశుద్ధాత్మను పొందాడో లేదో చెక్ చేయాలి కదా. చెక్ చేయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను కలిగిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచన క్రియలను చేయుచుండెను. చాలు. ఏం చేశాడంట స్టెఫను? ఏం చేశాడు? కృపతోను బలముతోను నిండిన వాడై. కృప ఏంది? బలము ఏంది? కృప అంటే ఏంటిది? యేసుక్రీస్తు కృప నీకు అనుగ్రహించాడు. పౌలు భక్తుడు గారు చెప్తూ ఉంటారు, ఇది కృపాకాలము, ఇది కృపకాలము, మీరు కృపతో నిండుకొని ఉండండి, కృపను పొందండి, దేవుని కృపను పొందండి అని పౌలు భక్తుడు గారు పదే 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 సంఘాలకి చెబుతూ ఉంటాడు. కృప అంటే ఏంటిది? నీకు దేవుని ప్రేమ పొందే యోగ్యత లేకపోయినా, నీకు దేవుని ప్రేమ పొందే యోగ్యత లేకపోయినా, అది ఆ యోగ్యత లేకపోయినా దేవుని ప్రేమ పొందడానికి కావలసిన యోగ్యతని దయచేయటమే కృప. ఏదైతే నువ్వు పొందడానికి అర్హుడు కావో, ఆ అర్హత లేకపోయినా దేవుడు నీకు ఆ తలాంతుని దయచేస్తే దాన్ని ఏమంటారంటే కృప అంటారు. ఇప్పుడు దేవుని ప్రేమ నీకు కలుగజేశాడు, రక్షణ అనే ప్రేమని నీకు కలుగజేసినప్పుడు విశ్వాసము, రక్షణ ఎందుకు వస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల. నీతి సంబంధమైన క్రియలను పొందితే, చేయగలిగితే దేవుని యందు విశ్వాసం అనేది కలుగుతుంది. అట్టి విశ్వాసము నీకు రక్షణ కలుగజేస్తుంది. ఆ రక్షణ ద్వారా నువ్వేం చేస్తావంటే పరమును, ఇక్కడ ఇహలోకము నుంచి పరలోకానికి కొనిపోబడతావు. కాబట్టి స్టెఫను ఇక్కడ కృపను పొందాడు. ఏంది ఆ కృప? ఏంటి కృప? ఏంది స్టెఫను పొందిన కృప? ఏంది అంటే యాక్చువల్గా ఇక్కడ పైన కానీ చూసినట్లయితే 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం కానీ వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 6వ వచనంలో ఏం చెప్తారంటే మనకి స్టెఫను ఎందుకు ఆ కృప పొందుకున్నాడంటే, ఆ దినములలో 1వ వచనం కానీ చూస్తుంది, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవదాండ్రులను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారే అంట. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కుంటున్నారంట. ఏంటి, ఎందుకు సనుక్కుంటున్నారంటే ఇక్కడ మనం 2 విషయాలు చూసుకోవాలి. పోయిన ప్రసంగంలో చెప్పాను, యూదులు యేసుక్రీస్తు కాలానికి వచ్చేలాగే మళ్ళీ ఇద్దరుగా తయారయ్యారు. యూదు సంస్కృతిలో పెరిగిన యూదులు, గ్రీకు సంస్కృతిలో పెరిగిన యూదులు. ఎందుకు గ్రీకులు వచ్చారు మళ్ళీ ఇక్కడికంటే, ఇప్పుడు పర్షియా రాజ్యము అయిపోయిన తర్వాత పర్షియా రాజ్యాన్ని అలెగ్జాండర్ వచ్చి ఏం చేశారంటే ఆ పర్షియా రాజ్యాన్ని కూలగొట్టి అలెగ్జాండరు రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. ఆ అలెగ్జాండర్ రాజ్యంలోకి యూదులు కూడా వెళ్ళిపోతారు. యూదులు వెళ్ళిన తర్వాత గ్రీకు సంస్కృతి అనేది ఆ యూదుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు గ్రీకు సంస్కృతిని కొంతమంది యూదులు అలవాటు చేసుకున్నారు. వాళ్ళని ఏమంటారంటే హెలెనిస్ట్స్ అంటారు. గ్రీకు సంస్కృతిలో పెరిగిన యూదుల్ని హెలెనిస్టులు అంటారు. యూదా సంస్కృతిలో పెరిగిన యూదుల్ని మామూలు యూదులేని అంటారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమవుతుందంటే క్లాషెస్ వచ్చినాయి. ఎందుకు? ఎక్కడ? ఆహార పంపిణీ విషయంలో. ఏంది? ప్రార్థన అయిపోయిన తర్వాత యెరూషలేము సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నాయి.
క్రీస్తు గూర్చిన సువార్త జరుగుతుంది, అందరూ కూడుతున్నారు, సంఘానికి వస్తున్నారు. యెరూషలేము సంఘంలో నడిపిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తమ్ముడైన యాకోబు నడిపిస్తున్నాడు. పేతురు లీడ్ చేస్తున్నాడు. ఈయనలాగా లీడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ యెరూషలేము సంఘంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఎందుకు? గ్రీకు సంస్కృతిలో పెరిగిన సంస్కృతిని పాటిస్తున్న యూదులకి, మామూలు యూదులకి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ ఆహార పంపిణీలో పార్షియాలిటీ చూపిస్తున్నారంట. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య సనుగు అనేది మొదలైంది. అప్పుడు ఆ విషయాన్ని పేతురు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ పేతురు చెప్తూ ఉంటాడనమాట. ఆ విషయం ఏంది? పేతురు చెప్తున్నాడు. ఏంటిది? చూడండి. అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్దకి సమూహము పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. అదే ఎవరంట? ఎవరిని పొందుకోమన్నారు? ఆత్మతోను దేవుని యొక్క జ్ఞానం ఎవరైతే మీకు పొంది ఉన్నారని అనిపిస్తుందో సంఘాన్ని అడిగారు. కాంగ్రిగేషన్ అంటారు దీన్ని. సంఘంలో సభ్యుల్ని కాంగ్రిగేషన్ అడిగారు. అబ్బాయి, మేము ప్రార్థించడం మీ సమస్యలను తీర్చడం కాదు మా ప్రార్థన, మేము వాక్యాన్ని బోధిస్తాం, ఇదే మా ఉద్యోగము. ఆహారం దగ్గర మీరు ఇటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. కాకపోతే మీలో నుంచి ఒక 7 ఏం చేశారంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని రండి, ఏర్పరచుకోండి. తీసుకొస్తే మేము వారిని మీకు ఏం చేస్తామంటే ఒక ఆహార పంపిణీ చేసే వ్యక్తులుగా నియమిస్తామని పేతురు వాళ్ళకి అపోస్తలులు అందరూ వాళ్ళకి సెలవిస్తారు. సెలవిస్తున్నప్పుడు అక్కడ 7 ఎంచుకున్నారు. ఆ 7లో ఎవరు? స్టెఫను ఒక ఆయన. చూడండి, ఒకసారి చూడండి ఈ మాట. జనసమూహం అందరికి ఇష్టమైనందువలన విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెర్మానసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకు వాడకు నికోలాసు అనువారిని ఏర్పరచుకున్నారంట. ఇప్పుడు విషయం ఏంటంటే స్టెఫన్ ఎందుకు ఏర్పరచబడ్డాడు? స్టెఫన్ ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే ఆహారము పంచిపెట్టుటకు ఏర్పరచుకున్నాడు. చర్చిలో దీన్ని ఏమంటారు? సేవ చేయడానికి ఉపయోగించుకున్నారు. వీళ్ళని ఏమంటారు అంటే ఆ రోజుల్లో డేకాన్స్ అంటారు. డేకాన్స్ వాళ్ళ భాషలో పరిచారం కోసం తీసుకొచ్చుకుంటే అటువంటి పరిచారకుడికి జనరల్గా దేవుని జ్ఞానాన్ని యోగ్యతని పొందే అవకాశం లేదు. పరిచారం అపోస్తులు ఏం చేస్తున్నారు అప్పటికే? 5వ వచనంలో కానీ చూస్తే 5వ వచనము 16వ వచనంలో చూడండి, 15వ వచనం నుంచి కానీ చూసినట్లయితే కాదు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులను, రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎందుకంట? పేతురు యొక్క నీడపడ్డా కానీ రోగులు పడతారు అని వీధుల్లోకి తెస్తున్నారంట. రోగులని మంచాల మీద పెట్టి అలాగే తీసుకొచ్చి పెడుతున్నారు. అయ్యా పేతురు నువ్వు టచ్ చేయవద్దు, ఇతన్ని తాకవద్దు, కానీ నీ నీడపడ్డా కానీ ఈయన స్వస్థపడతారన్న బలమైన నమ్మకము ఆ రోజు అక్కడ యెరూషలేములో ఉంది. అంటే అపోస్తులు అప్పటికే దైవాత్మ చేత, దేవుని యొక్క ఆత్మచేత అద్భుత కార్యాలని చేస్తున్నారు. కానీ ఇక్కడ స్టెఫను ఏం చేస్తున్నాడు? అటువంటి యోగ్యత లేదు. కృపను పొందాడంటే యోగ్యత లేదు. ఎందుకు తీసుకురాబడ్డాడు స్టెఫను? ఆహారాన్ని పంచుటకు తీసుకు. కానీ అటువంటి స్టెఫను ఇప్పుడు ఏం చేశాడంట? కృపను పొందాడంట.
దేవుని కృపను పొందాడు, దేవుని ఆత్మను పొందాడు. ఆత్మను పొంది మహాకార్యములను చేయిస్తున్నాడు. చూడండి ఒకసారి 6వ అధ్యాయము 8వ వచనములో, స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచన క్రియలను చేయుచుండెను. బలం ఎట్ట పొందాడు? దేవుని బలాన్ని ఎట్ట పొందాడు? అపోస్తులు కదా, పేతురు, దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరైతే 12 మందిని ఏర్పరచుకున్నారో వాళ్ళు కదా చేయాల్సింది. వాళ్ళంతా దైవాత్మ పూర్ణులు కదా. మరి స్టెఫనుకి ఎలా వచ్చింది అంటే స్టెఫను జీవితము యేసుక్రీస్తు జీవితమై ఉన్నది. స్టెఫను జీవితము యేసుక్రీస్తు జీవితమై ఉన్నది. సంఘములలో అంత బలమైన పరిచర్య చేస్తూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి కాబట్టి అటువంటి దైవాత్మని ఈయన పొందుకున్నాడు. అందువల్ల అద్భుత కార్యాలు చేస్తున్నాడంట స్టెఫను. అద్భుత కార్యాలని చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవడైతే దేవుని ఆత్మను పొందుతాడో వాళ్ళు దైవ కుమారులు అయి ఉంటారు. అందువలన స్టెఫను ఏం చేశాడంటే మహత్కార్యాలను సూచన క్రియలను చేస్తున్నాడు. ఈ విషయం నేను చెప్పట్లేదు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంగా చూసినట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఏం పొందారంట? భయపడటానికి మనం పొందినది దాస్యము. సాతాను ఆత్మ కాదు మీరు పొందినది, దైవాత్మ పొందారు. దత్తపుత్రుడు అనగా క్రీస్తుని మీరు పొందారు, క్రీస్తు ఆత్మను మీరు పొందారు. కాబట్టి ఆ ఆత్మని పొందిన వాళ్ళంతా ఎవరంటే దైవ కుమారులు, దేవుని కుమారులు అని చెప్తున్నాడు. ఆ ఆత్మ చేత ఎవడైతే నడిపింపబడతాడో వాడికి దేవుని క్రియలు చేసే, దేవుడు చేసే అద్భుత కార్యములు ఈయన కూడా చేస్తాడు. కాబట్టి స్టెఫను దైవాత్మను పొందుకున్నాడు. దైవాత్మని పొందుకొని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది మొదటి. యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మను పొందాడు. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాడంటే ఆయన మానవ రూపాన్ని ధరించినప్పుడు ఒకవేళ మానవుల యొక్క ఏదైతే క్రియలు ఉంటాయో ఆ క్రియలను తనని పాపములోనికి లాగకుండా ఉండటానికి, దేవుని చేత నడిపింపబడటానికి పరిశుద్ధాత్మని పొందాడు. అలా పొంది దైవ కుమారుడయ్యి ఆ దైవ కుమారుడిగా ఉండి కొన్ని అద్భుత కార్యాలను చేశాడు. ఇక్కడ కూడా స్టెఫను పరిశుద్ధాత్మని కృప, ఆయనకి యోగ్యత లేదు కానీ ఏం చేశాడంటే కృపను పొందాడు. దేవుని కృపను పొంది ఏం చేశారంటే అద్భుత కార్యాలను చేయటానికి మొదలుపెట్టాడు. చూడండి, రెండో విషయం ఏంటంటే ఇద్దరు అద్భుత కార్యాలు చేశారు. యేసుక్రీస్తు 4 సువార్తల్లో కలిపి దాదాపుగా 38 అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు, రోగులని బాగు చేశాడు, తర్వాత కుంటివారికి నడకనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు. ఇలా 38 కార్యాలు చేశాడు. కానీ అద్భుతమైన కార్యం ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే కానా విందు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చడం దేవుని యొక్క పరిచర్య మొదలైంది. దేవుని యొక్క క్రియలు మొదలైనాయి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క క్రియలు మొదలైనాయి. ఎవరైనా సరే నీటిని ద్రాక్షారసంగా మార్చడం ఇట్ ఈజ్ ఏ మిరాకిల్. అది అసలు ఎప్పుడు జరగని పని. ఇది జరిగింది అంటే అది దేవుడు చేయగలిగిన క్రియ మాత్రమే. కాబట్టి నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఈ విషయం గురించి జరుగుతుంది. వచ్చే 2-3 వారాల్లో ఎలా మార్చాడు అన్నది చెప్తాను.
దేవుడు నీటిని ద్రాక్షరసముగా ఎలా మార్చాడు అన్నది చెప్తాను. ఇది 38. లాస్ట్ అద్భుత క్రియ ఏంటంటే లోకాసు వార్త 22 అధ్యాయము 50 నుంచి 51 వచనాల్లో లాస్ట్ క్రియ జరుగుతుంది. అక్కడ జరిగింది ఏంటంటే చెవుని కోసేస్తారు. అక్కడ చెప్తాడు చూడండి. అయితే యేసు ఈ మట్టుకు చాలుడని చెప్పిండే వాడిని చెవు కుట్టి బాగు చేశాడు. ఇది అద్భుత కార్యం. చెవు తెగి పడిపోతుంది, ఆ చెవిని తీసి మళ్ళీ అంటించి బాగు చేస్తాడు. ఇది అద్భుత క్రియ. మరి స్టెఫను చేసిన అద్భుత క్రియల గురించి మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి? ఏం చేశాడంటే ఆ రోజుల్లో విశ్వాసము నింపాడు స్టెఫను, సంఘములో విశ్వాసము నింపాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయం 8వ వచనంలో లాస్ట్లో చెప్తాడు చూడండి. స్టెఫను మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అలా చేస్తూ ఆ రోజుల్లో యూదుల మధ్య విశ్వాసాన్ని నింపాడు. అయితే ఇక్కడ స్టెఫను చేసిన క్రియల గురించి మొత్తం అయితే మనకు మాట్లాడలేదు, కానీ స్టెఫన్కి ఒక ఇది ఉంటుంది, అద్భుతమైన శక్తి ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే గ్రీక్ భాషలో టెరాస్ అండ్ సెమీసియన్ అంటారు. టెరాస్ అండ్ సెమీసియన్. టెరాస్ అంటే అద్భుతము అని అర్థము, సెమీసి అంటే సూచన. ఈ అద్భుతాలు సూచనలు చేయు శక్తి ఆయనకి అనుగ్రహించబడింది అని చెప్తాడు. అయితే ఇవి బైబిల్లో ఎక్కడా లిఖించబడలేదు, కానీ అపోస్తుల కార్యం లోకాభక్తుడి చేత సెయింట్ అగస్టిన్ ఆయన ఏం చెప్తాడంటే 7 చనిపోయిన వ్యక్తుల్ని బతికించాడని స్టెఫను గురించి చెప్తాడు. స్టెఫను 7 చనిపోయిన వ్యక్తుల్ని బతికించాడు, రోగుల్ని కూడా బాగు చేశాడు అని చెప్తాడనమాట. ఎవరు? సెయింట్ అగస్టిన్. అయితే అది మనకి ఏదైనా సరే మీరు నమ్మాలి అంటే బైబిల్లో లెక్కించబడిందే నమ్మాలి. కాబట్టి నిజంగా అవి చేసాడో లేదో మనకి చెప్పలేదు లోకభక్తుడు, కానీ నేను 2 విషయాలు చెప్తాను. స్టెఫను చేసాడా లేదా అన్నది చెప్తాను. ఆయనకి కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి. స్టెఫన్కి కొన్ని అతీంద్రియ శక్తులు. యేసుక్రీస్తు ప్రభులు వారికి ఎటువంటి శక్తులు ఉన్నాయో స్టెఫనుకు కూడా అటువంటి శక్తులు అనుగ్రహించబడ్డాయి. కృపని పొందిన తర్వాత, దేవుని కృపని పొందిన తర్వాత అటువంటి అతీంద్రియ శక్తులు అనుగ్రహించబడ్డాయి. నేను చెప్పట్లేదు, ఇక్కడే రాసి చూపించారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం కానీ చూడండి. 6వ అధ్యాయము 10వ వచనం కాదు 15 చూడండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఫస్ట్ స్టెఫను కలిగిన గొప్ప కృప ఏంటంటే దేవుని ఆత్మను పొందిన తర్వాత ఆయన సభలో నిల్చోబెట్టారు తీసుకొచ్చి. ఆయన జ్ఞానానికి యూదుల దగ్గర ఆన్సర్ లేదు. ఆయన అడుగుతున్న క్వశ్చన్స్కి యూదుల దగ్గర పరిచర్యలు కానీ ఇల్లు కానీ శాస్త్రులు కానీ ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఇదే విషయాన్ని 10వ వచనంలో చెప్తారు చూడండి. ఇదే విషయాన్ని 10వ వచనంలో చెప్తారు. మాట్లాడేందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. స్టెఫను పొందిన ఆత్మని వాళ్ళు ఎదిరించలేకపోయారు, ఎందుకంటే అంత జ్ఞానం ఉంది స్టెఫన్లో. ఎందరో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. 9వ వచనంలో చూడండి. 9వ వచనంలో చెప్తాడు ఆ విషయం. అప్పుడు లెబర్తనే అనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజములను, కిలికీయుల నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తత్కరించిరి. కానీ తత్కరిస్తున్నారు అంటే ఆ స్టెఫన్ ఇబ్బంది పెడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలాగైతే పరిచర్యలు, శాస్త్రులు, సద్దుకాయలు ఇబ్బంది పెట్టాలని చూశారు, స్టెఫన్ కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెడుతున్నారు, తత్కరించాలని చూస్తున్నారు. తత్కరిస్తున్నప్పుడు అతను అగుపరిచిన జ్ఞానము వాళ్ళు ఎదిరించలేకపోయారు.
వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి ఈయన ఆన్సర్ చేస్తున్నాడు, ఈయన వేసిన క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నప్పుడు స్టెఫన్ని ఎదిరించలేకపోయారు. కాబట్టి అబ్బాయికి లాభం లేదు, అబ్బాయి వీడు ఇలాగే వదిలేస్తే వీడు యేసుక్రీస్తు చేసినట్టు మనల్ని కూడా చేసేస్తాడు అని ఏం చేశారంటే స్టెఫన్ మీద నిందలు మోపటం మొదలుపెట్టారు. సమాజంలోకి తీసుకొచ్చారు. మహాసమాజంలోకి తీసుకొచ్చారు. మహాసమాజం అంటే అక్కడ యూదులు, మతాధిపతులు, శాస్త్రులు, పరిచర్యలు అందరూ ఉంటారు. వాళ్ళ మధ్యకి తీసుకొచ్చి అబ్బాయి ఈయన మన ధర్మశాస్త్రాన్ని, మోషే మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని, మన జీవాధిపతి అయిన దేవుణ్ణి అవమానపరుస్తున్నారని ఏం చేశారు? అపవాది మోసినప్పుడు స్టెఫన్కి దగ్గర ఏం కనిపించిందంట? వాళ్ళకి ఏం కనిపించింది? చూడండి 15వ వచనం చూడండి. దేవదూత ముఖము వలె. ఇది ఎవరికి కనపడిద్ది అంటే ప్రభువు యొక్క ఆత్మని ఎవడైతే పొందుతాడో వాడు దైవ కుమారులుగా పరిణగించబడతారు కాబట్టి, కన్సిడర్ చేయబడతారు కాబట్టి, అప్పుడు స్టెఫన్ యొక్క ముఖము వాళ్ళకి దేవదూత ముఖము వలె కనిపించింది. అంత ప్రకాశవంతముగా కనిపించింది. ఇది నీకు నాకు వల్ల కాదు, స్టెఫన్కి సాధ్యమైంది. ఒక యేసుక్రీస్తు ప్రభువు వారికి సాధ్యమైంది. కాబట్టి స్టెఫను ఏం చేశాడంటే అద్భుత కార్యాలను చేయగలిగాడు. ఇదొకటి. రెండోది చూడండి 7వ అధ్యాయము 55 నుంచి రెండోది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి, ఆకాశము తెరవబడేటు మనుష్య కుమారుడు. ఈయన అక్కడ మనుష్య కుమారుడు అంటే అక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే మషీహా. మేము ఒక 20 సంవత్సరాల క్రితం మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు పేరు ఏందో తెలుసా అన్నాడు. తెలియదయ్యా అన్నాడు. ఇప్పుడు మషియా, యెషువా, మషియా అని ఈ పేర్లు చెప్పాడు. నిజంగా ఆయన పేరు అప్పుడు నాకు ఎలా చెప్పాడు తెలియదు, కానీ నేను ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే మనుష్య కుమారుడిని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, స్టెఫన్ ఏం చెప్తున్నాడంటే మషీహాగా పరిగెత్తాడు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేలకే మనుష్య కుమారుడుగా చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశంలో ఉన్నాడు అని చూశాడు. ఇది ఎలా సాధ్యమైందంటే స్టెఫన్కు కలిగిన అతీంద్రియ శక్తుల వల్ల మాత్రమే కలిగింది. ఆ అతీంద్రియ శక్తులు ఎందుకు వచ్చినాయి అంటే స్టెఫన్ ఏం పొందాడు? పరిశుద్ధాత్మని నిండుకొని ఉండటం వల్ల. ఒకటి, ఆయన ముఖము దేవదూత వలె కనిపించినది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడని చూడగలిగాడు. డైరెక్ట్గా చూశాడు. భూమి నుంచి ఆకాశం వైపు తేరి చూసినప్పుడు స్టెఫను యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వోన్నతుడు అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న సంగతి ఇక్కడ మనకి తేటతెల్లండి. ఇది స్టెఫను చేసిన అద్భుత కార్యం. అంటే యేసుక్రీస్తులాగా బతికించాడు, అన్నీ చేశాడు. ఒక అపోస్తులు ఏమైతే చేస్తున్నారో, దేవుని ఆత్మ పొందిన అపోస్తులు ఏమైతే చేస్తున్నారో, యేసుక్రీస్తు శిష్యులు ఏమైతే చేస్తున్నారో స్టెఫను కూడా చేశాడు. కానీ స్టెఫను చేసిన ఈ అద్భుతాన్ని, అతీంద్రియ శక్తులని అపోస్తులు చేయలేకపోయారు. స్టెఫన్ ముఖము దేవదూత ముఖం వల్ల వాళ్ళకి కనిపించలా. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒలివల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఆయన ముఖం ఎలా కనిపించిందంట వాళ్ళకి? తేజోమయంగా ఎలా అయితే కనిపించిందో అలా కనిపించింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి అలా కనిపించింది, ఇక్కడ స్టెఫన్కి అలా కనిపించింది చూస్తున్న వాళ్ళకి. కాబట్టి ఇది ఎవరికి జరిగిద్ది అంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతాడో, ఎవడైతే పొందుతాడో వాడు ఏం చేస్తాడంటే అతీంద్రియ శక్తులు పొందుతాడు. ఎవడు చేయలేని శక్తులని పొందుతాడు. దేవుడు మాత్రమే చేయగలిగిన శక్తులని పొందుతాడు. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో స్టెఫన్ కూడా ఆయన. ఇది రెండో విషయం. ఒకటి
పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పొందాడు, స్టెఫను పొందాడు. రెండోది అద్భుత కార్యములు యేసుక్రీస్తు చేశాడు, స్టెఫను చేశాడు. ఆయన జీవితానికి ఈయన జీవితానికి పెద్ద ఒకటే. తర్వాత మూడోది సత్యమును గురించి సువార్త. సత్యం అనగా దేవుని గురించిన వాక్యాన్ని నిర్భయముగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి పెట్టినప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు అక్కడ సువార్త ఏమని చెప్తాడో చూడండి. అందుకు పిలాతు, నువ్వు రాజువా ఆయనను అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించిన సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై నేను లోకమునకు వచ్చాను. సత్యమును గూర్చిన సువార్తని సాక్ష్యమును ఇయటానికి నేను వచ్చాను. ఏంటి సత్యము? అసలు సత్యం అంటే ఏంది? సత్యం అంటే ఏంది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. సత్యం అంటే తెలుస్తుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపుతున్నాను. అంటే ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని చెప్తున్నాడు? సత్యం అంటే నీ వాక్యమే సత్యం, నీ మాటే సత్యము. నువ్వు ఏదైతే మాకు అనుగ్రహించావో, ఏదైతే రాజ్యాంగము మాకు అనుగ్రహించావో ఆ రాజ్యాంగము సత్యము. దాని ప్రకారం మేము జీవించాలి, కానీ దాన్ని పూజించకూడదు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఎవడైనా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం బ్రతకాల్సిందే. రాజ్యాంగానికి ఎవడు అతీతులు కాదు. కానీ దేవుని రాజ్యంలోకి ఎవడైతే ప్రవేశింపగోరుతాడో, దేవుని రాజ్యంలో ఎవడైతే ఉండాలనుకుంటాడో, ఆ రాజ్యాంగంలో ఆ ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటే, దేవుడు ఉండే ప్రదేశంలోకి వెళ్ళాలంటే దేవుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని పాటించాల్సిందే, 10 ఆజ్ఞలను పాటించాల్సింది. ఆ రాజ్యాంగంలో పలికిన ప్రతి మాట సత్యము. ఆ సత్యమును గురించి నేను ప్రకటించడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. అదే సత్యము, దాని గురించే చెప్తున్నారు. మరి స్టెఫన్ ఏం చెప్పాడు? సత్యం అంటే అది. యేసుక్రీస్తుని అలా మీరు యేసుక్రీస్తు ఇంకా ఏం చెప్తారంటే, మీరు ధర్మశాస్త్రాన్ని మీరు ఆరాధిస్తున్నారు, పాటిస్తున్నారు, కానీ అది మీ క్రియలు విశ్వాస సంబంధమైనవి కాదు. ఒకసారి పోయిన ప్రసంగంలో చెప్పాను. ఏమని చెప్పాను? పాపము చేస్తున్నాడు, పాపమునికి సంబంధించిన బలిని అర్పిస్తున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి అయ్యా నేను తప్పు చేశానయ్యా అని మళ్ళీ ఏం చేస్తున్నాడు? బలిని అర్పిస్తున్నాడు. ఒక్కసారే బలి అర్పించాలి. ఎవడైనా సరే నేను తప్పు చేశాను అని ఒక్కసారే బలి అర్పించాలి. కానీ ఏం చేస్తున్నాడు? ప్రతి సంవత్సరం, ప్రతి వారము, ప్రతి నెల అమావాస్యకి, పూర్ణానికి ఇలా ఏం చేస్తున్నారు? ఒక గొర్రెనో మేకనో పౌరాన్నో తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? పోస్తున్నారు, దేవుడికి బలిని అర్పిస్తున్నారు. నేను చేసిన తప్పు ఇదని చెప్తాను. ఇలా ఎన్నిసార్లు చేస్తావు తప్పు? అంటే నీలో విశ్వాసం లేదు కదా. దేవుడు చెప్పిన మాటల మీద నీకు విశ్వాసం లేదు కదా. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు, బాగానే ఉంది. మరి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని నువ్వు నమ్మాలి కదా. అలా నమ్మటం లేదు కదా. ఎందుకు ఇన్నిసార్లు బలిని అర్పిస్తున్నావు? ఇది పౌలు భక్తుడు గారు చెప్పారు. అందుకే ధర్మశాస్త్రము యేసుక్రీస్తునందు కొట్టివేయబడిందని చెప్తాడు. ఒక్కసారే బలి అర్పించాల్సింది. పాపం ఒక్కసారే చేయాలి. నువ్వు విశ్వాసి సంబంధం అయితే పాపము ఒక్కసారే చేయాలి, అనేక మార్లు చేయకూడదు. ప్రతిసారి దేవుని దగ్గరికి గొర్రెను పట్టుకొని రాకూడదు, మేకను పట్టుకొని రాకూడదు, ఆవును పట్టుకొని రాకూడదు. పావురాన్ని పేదవాడైతే ఒక జత పావురాలను పట్టుకొని రావచ్చు, ఒక జత స్థితిమంతుడు అయితే ఒక ఆవును పట్టుకొని, కోడెదవుడని మంచి కోడెదవుడిని పట్టుకొని రావచ్చు.
నీకు విశ్వాసం లేక, విశ్వాస సంబంధమైన క్రియలు చేయలేక ప్రతిసారి నువ్వు బలిని పట్టుకొని వస్తున్నావు. అదేమంటే నాకు ధర్మశాస్త్రం ఇచ్చింది, ధర్మశాస్త్రం చెప్పింది, ధర్మశాస్త్రము దేవుని నమ్మమని చెప్పింది, నమ్మమని చెప్పింది, పాపము చేయొద్దని చెప్పింది. నువ్వు అదే పాపాన్ని చేస్తూ ఏం చేస్తున్నాడు? ప్రతిసారి నువ్వు తీసుకొస్తున్నప్పుడు నీలో విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నట్టా లేనట్టా? దేవుడు చెప్పిన మాటలు నీలో ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. లేకపోవటం వల్ల నువ్వు పాపం చేస్తున్నావు. ఉంటే నువ్వు పాపం చేయవు కాబట్టి నీ పాపం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటావు. నువ్వు బతికినంత కాలం కంటిన్యూ అవుతుంది కాబట్టి నీకు రక్షణ లేదు. అట్టి రక్షణను దయచేయటానికి ఆ దేవాతి దేవుడు ఏం చేశాడంటే మనకి మనిషి రూపంలో వచ్చాడు. ఒకేసారి బలి. ఆ బలిని ఎవడైతే నమ్ముతాడో వాడికే రక్షణ, ఇంకెవడికి లేదు. నమ్మిక అనే కృపని మనకి దయచేశాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు సత్యాన్ని గురించి చెప్పాడు. మరి స్టెఫను ఏం చెప్పాడు? స్టెఫను ఏం చెప్పాడు అంటే 7వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా, పితరులు వారే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండిరి. ఆ నీతిమంతులను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. చాలమ్మా, ఇది స్టెఫను చెప్పింది. ఒరే బాబు, నాకు మీరు చేస్తున్న పని ఏంటంటే, అప్పుడు ఈ యూదుల చరిత్ర మొత్తం చెప్తాడనమాట. అలా యూదుల చరిత్ర మొత్తం చెప్తాడు. 7వ అధ్యాయం మొత్తం అదే. మీకు 7వ అధ్యాయం మొత్తము అదే. యూదుల చరిత్ర మొత్తాన్ని చెప్పి మీకు ఏదైతే దేవుడు రక్షణ కలుగజేశాడో ఆ రక్షణనే కలుగజేయడానికి వచ్చిన వ్యక్తిని మీరు విశ్వసించలేదు. విశ్వసించకపోగా ఆయన్ని ఏం చేశారంటే చంపేశారు. మీ పితరులు కూడా చంపారు, మీరు చంపారు. వాళ్ళు హత్య గావించారు, మీరు హత్య చేశారు. అనగానే ఏం చేశారంటే అది వాళ్ళకు రుచించలా. మా పితరులు హత్య చేశారా, మేము హత్య చేసామా? మాకు ఏం చెప్పాడు మోషే? మాకేం చెప్పాడు మోషే? దేవుని తప్పక ఎవరిని ఆరాధించవద్దు. మరి ఈయన వచ్చి దేవుడు అని చెప్తాడు, నేనే రక్షకుడిని అని చెప్తాడు. మేము ఎలా నమ్మేది? మేము ఎలా నమ్మేది? దేవుడు చెప్పింది వాస్తవే కదా, నేను తప్ప వేరొక దేవుడు. ఇప్పుడు ఈయన వచ్చి నేను దేవుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అని మాకు ఎలా తెలియజేసింది? యేసుక్రీస్తు చెప్తానే ఉన్నాడు, నేను దేవుని దగ్గర నుంచి పంపబడిన వ్యక్తిని నమ్మండ్రా. నా రాజ్యము ఇది కాదయ్యా, ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. నమ్మండి అంటే ఎవడో నమ్మటల్లా. ఆఖరికి పిలాతు కూడా అదే చెప్పాడు, నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే, కానీ నా రాజ్యము వేరు. నా రాజ్యము పరలోక సంబంధమైనది, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నేను ఆత్మలను కొనిపోవటానికి వచ్చిన వ్యక్తిని, ఆత్మలను రక్షించటానికి వచ్చిన వ్యక్తిని అని ఇక్కడ సత్యమును గురించి యేసుక్రీస్తు పిలాతు దగ్గర కూడా చెప్పాడు. స్టెఫను కూడా అదే చెప్తున్నాడు, ఒరే నాయనలారా, మీరు చేస్తున్న పనులు మామూలు పనులు కాదురా. ఒక మూఢాచారాన్ని ప్రజల్లో ఉంచారు. మూఢాచారాన్ని ప్రజల్లో ఉంచడానికి గల కారణమైన వ్యక్తులు ఎవరంటే శాస్త్రులు, పరిచర్యలు, సద్దుకాయలు. వీళ్ళంతా ఏం చేసినట్టు వాళ్ళు వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళు ఉన్నత స్థితి పొందటానికి ప్రజలని హింసించి ఏదించి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులని లాక్కోవడానికి చేసిన పనులు అంతా ఇంత కాదు. ఆ పనులను బట్టి సత్యం అనేది మరుగుపరచబడింది. దేవుణ్ణి మరుగుపరిచి ధర్మశాస్త్రాన్ని హైలైట్ చేసుకున్నారు. హైలైట్ చేసి ధర్మశాస్త్రాన్ని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ప్రభువు ఏం చేశాడంటే యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు.
కాబట్టి ప్రియులారా, ఇక నేను చెప్పేదంటే అక్కడ మీ పితరులు ఆ సత్యవంతుడైన దేవుణ్ణి చంపేశారా అని చెప్పినప్పుడు స్టెఫన్ మీద ఏం చేశారంట చూడండి. ఏం చేశారో చూడండి. 54 చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికారంట. అబ్బా, ఇన్ని చంపేయండిరా, ఏం లేదు, నరకండిరా, దొరికిన అని మండిపడ్డారా. ఇక తీసుకురాండి, ఇక లాభం లేదండి, ఇలాగ వదిలేస్తే సంఘాన్ని మొత్తం నాశనం చేసేటట్టు ఉన్నాడు. సంఘం మొత్తం నాశనం, యూదుల సమాజం నాశనం అయ్యేటట్టుగా ఉంది వీడి మాటలకి. పట్టుకురాండి అయ్యా, పట్టుకురాండి అని వీధుల్లోకి తీసుకొచ్చేస్తారు. కాబట్టి సత్యమును దేవుని గురించి బోధించుతున్నప్పుడు నీకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలకి నువ్వు భయపడకూడదు. చచ్చిపోతానన్న భయం అనేది అసలు ఉండకూడదు. చచ్చిపోతామన్న భయం అనేది అసలు ఉండకూడదు. కాబట్టి అటువంటి భయానికి స్టెఫను అనే ఆయన భయపడలా. మరణం అనే భయానికి భయపడలా. మరణం ఏం చేస్తుందంటే మనల్ని భయపెడతానికి. కానీ ఆ మరణానికి లోబడి మళ్ళీ దాన్ని జయించి తిరిగి లెగిస్తే దాన్ని ఏమంటే విజయం అంటారు. మరణం మీద విజయం అంటారు. యేసుక్రీస్తు మరణాన్ని ఎదుర్కొని దాని యొక్క శక్తిని తగ్గించాడు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్తాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 15 వచనంలో భక్తుడైన పౌలు గారు చెప్తాడు. సాతానుడు మరణాన్ని చూపించి భయపెడతాడు, క్రీస్తు ఆ మరణాన్ని ఎదుర్కొని దాని శక్తిని కూల్చేసేస్తాడని హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 15 వచనాల్లో చెప్తాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందువలన ఆ ప్రకారమే మరణం యొక్క బలము, అంటే మరణం యొక్క బలం ఎవరు? అపవాది. మరణము ద్వారా నశింపజేయాలి. వాడి యొక్క శక్తిని, వజ్రాన్ని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రాంతో కోయాలన్నట్టుగా ఏదైతే మరణాన్ని మనకి అనుగ్రహించాడో ఆ మరణాన్ని మరణంతోనే నశింపజేయాలంటే యేసుక్రీస్తు ఏం చేయాలి? మరణించి మళ్ళీ పైకి లెగవాలి, తిరిగి లెగిస్తే అప్పుడేమవుతుందంటే వాడి యొక్క శక్తిని కొట్టివేస్తాడు. కాబట్టి అదే చేశాడు. అందువల్ల స్టెఫను పొందిన మరణము మన భక్తుడైన పౌలు గారికి ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఆ రోజు ప్రత్యక్షంగా చూశాడు. చంపేసేయండి, ఏం కాదులే వేద్దావా. ఆయన ఎవరు? యాక్చువల్గా పౌలు ఎవరు? బెన్యామీన్ గోత్రీయుడు. చంపేయండి, మన యోధా మతాన్ని ఇటు చేస్తున్నాడు అని పట్టాడరా మీకెందుకు అన్నాడు. కాబట్టి తర్వాత దేవుని గురించి తెలిసిన తర్వాత ఆ మరణంలో ఉన్న అద్భుతాన్ని ఈయన చూసి నాకు మరణించుట మేలు అని చెప్పుకోవచ్చు. ఆయనలాగా బతికితే నాకు చాలు, అలా బతుకుతున్నప్పుడు నాకు మరణం కానీ సంభవిస్తే అది మేలు అన్న విషయాన్ని ఆయనకి బోధపడింది. ఆ తత్వం బోధపడింది. ఆ విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అన్నమాట. ప్రియులారా, ఇది 3వది. తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఈయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోపణలు ఏంటి? లూకాసు వార్త 23వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో చూస్తారు. చెప్పండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతుని వద్దకు తీసుకొని వెళ్ళి, ఇతడు నా జనమును తిరగబడ ప్రేరేపించుతున్నాడు. తర్వాత అది ఒకటి, జనాల్ని ప్రేరేపిస్తున్నాడయ్యా, నేనే రాజుని, ఆయన కాదు, కైసరు కాదు, నేనే రాజునని చెప్తున్నాడని తీసుకెళ్ళే చెప్పాడు. తర్వాత 2వ విషయం, లూకాసు వార్త 20వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు చూడండి. 2 ఆరోపణలు, మనము కైసరుకు పంచుట న్యాయమా కాదా ఆయన్ని అడిగారంట. అయితే యేసుక్రీస్తు సమాధానం ఎలా ఉందో చూడండి.
వారి కుయుక్తిని యేసుక్రీస్తు ప్రభులు వారు గుర్తెరిగి, ఒక దేనారం నాకు ఇవ్వండి, దాని మీద రూపమును పై రాతయు ఎవనివని అడగగా వారివి కైసరివి అనిరి. అయితే యేసుక్రీస్తు కైసరివి అయితే కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. దేవునికి సంబంధించి నీలో ఏముంది? వెండి బంగారాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి సంబంధించి నీలో ఉంది ఏంది? దేవునికి సంబంధించి నీలో ఉన్నది ఏంది? దేవుడు నీలో ఊదిన పవిత్ర ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది కాబట్టి దేవునికి సంబంధించింది ఆ ఆత్మ ఉంది. ఆ ఆత్మని దేవుడు నిన్ను అడుగుతున్నాడు కాబట్టి దేవునికి, కైసరకి. కాబట్టి ప్రియులారా, అది దేవుడు వాళ్ళ కుయుక్తిని గుర్తెరిగాడు. నీలో ఉన్నది దేవుని ఆత్మని దేవునికి ఇచ్చేసేయండి. అనగా పవిత్రపరిచి నీ ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మని పవిత్రపరిచి దేవునికి ఇచ్చేయండి. కైసరుకి కావాల్సింది ఏంది? ఈ ఇహలోక సంబంధమైన వెండి బంగారములు, ధనము. కాబట్టి కైసరుకి ఇచ్చేయండి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, పన్ను చెల్లించొద్దయా అని చెప్తున్నాడు ఆయన మాకు దగ్గరికి వచ్చి. నేనే మీ రక్షకుడిని, నేనే మీ రాజుని అని మాకు చెప్తున్నాడయా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అదే విషయాన్ని పిలాతుకి కూడా తెలియజేసినప్పుడు ఏం చెప్తున్నారంటే, పిలాతులు ఆయనలో ఎటువంటి నేరమును కనుగొనలేదంటే ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసుక్రీస్తులో ఎందుకు పిలాతు ఎటువంటి నేరాన్ని కనుగొనలేదు అనుకున్నట్లయితే చెప్తాడు. చూడండి 18వ అధ్యాయం చూడండి, 33-37 వచ్చిన చూడండి, 36 చూడండి అమ్మా. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పబడకుండా ఉండటకు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఏందంట? ఇహ సంబంధమైనది కాదు. Pilate, it is not my kingdom. My kingdom is different. అసలు మీకు విషయం చెప్పలేదు. చాలామంది యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి 7 మాటలు ఏంటి చెప్పండి? మొట్టమొదటి మాట చెప్పండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు. ఈ మాటకి సరైన అర్థం ఎవరికైనా తెలిస్తే, వీరేమి చేయుచున్నారో తెలియదు కనుక, వారికి తెలియదు కనుక వారిని క్షమించండి. ఈ మాటని ఖచ్చితంగా ఎవరికైనా అర్థం తెలిస్తే అసలు ఈ బైబిల్ మొత్తం చదవనక్కర్లేదు, వెంబటనే విశ్వాసం. ఇది దైవ చిత్తం అయితే వచ్చే ఈస్టర్కి ఈ మాట నేను తీసుకొని చెప్తాను. ఈ మాటని నేను తీసుకొని చెప్తా, ఆ రోజు చెప్తా. దేవుడు ఆ రోజు ఎందుకు కోరుకున్నాడు? దైవ చిత్తం అయితే అప్పుడు చెప్తాను. ఎందుకంటే ఆ రోజే చెప్పాలని నాకు ఇంతవరకు తెలియదు. మొన్న వీటి మీద బాగా చదువుతున్నప్పుడు అసలు ఎందుకు దేవుడు క్షమాపణ ఎందుకు కోరుకున్నాడు? ఆయన కోరుకుంటే దేవదూతలు రెడీగా ఉన్నారంట. ఆయన కోరుకుంటే దేవదూతలు రెడీగా ఉన్నారు. అని కోరుకోవాలి, చెప్తాను తర్వాత. ఇప్పుడు మళ్ళీ దాని యొక్క సిగ్నిఫికెన్స్ని తగ్గించడం నా ఉద్దేశం కాదు. అయితే అది విషయం. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. వీళ్ళని పాపంలో ఉన్నారు, వీళ్ళ హృదయాలు పాపంలో ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న ఈ జనాంగాన్ని నేను పరలోక రాజ్యము తీసుకెళ్ళటానికి వచ్చాను. ఇదే సత్యము. ఈ సత్యాన్ని బోధించడానికే నేను పైనుంచి కిందకు వచ్చారని చెప్పినప్పుడు పిలాతుకి అర్థమైందా, ఇది నిజంగా వీళ్ళు కావాలని చేస్తున్నారు, శాస్త్రులు పరిసయ్యులు కావాలనే చేస్తున్నారు. కాబట్టి ఆయనలో ఎటువంటి నేరము కనిపించాల. అది మ్యాటర్, అది ఆరోపణ. మరి స్టెఫన్ మీద కూడా ఆరోపణలు చేశారు. చేసినప్పుడు స్టెఫన్లో కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఆయన ముఖము దేవతా ముఖముగా కనిపించిందో వాళ్ళకి భయం వేసేసింది. వాళ్ళకి భయం వేసి ఏం చేయారంటే ఇక లాభం లేదు, మనం ఏం చేసినా
ఇదవుద్దని ఇది చేశారనమాట. చూడండి, ఎప్పుడైతే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవతా ముఖము వరే వారికి కనబడింది. కాబట్టి ఇక లాభం లేదబ్బాయి, ఈయన దైవ కుమారుడే అని నిత్యానికి వచ్చేసి ఆయన్ని చంపటమే మన ముందున్న కర్తవ్యం. ఆయన చంపితే కానీ మనము సస్టైన్ అవ్వగలం. చంపితేనే మనము మన పాపపు క్రియలు ఈ లోకంలో సస్టైన్ అవుతాయి, లేకపోతే అవ్వవు. కాబట్టి అటువంటి వాళ్ళని చంపటమే న్యాయం అనుకున్నారు, చంపేశారు. ఆ రోజు యేసుక్రీస్తుని చంపేశారు, ఈరోజు స్టెఫన్ని చంపేశారు. తర్వాత లాస్ట్ విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మరణ సమయపు దృష్టి ఇద్దరికి కలిగింది. ఆ రోజు ఎల్లీ ఎల్లీ లమా సబక్తాని అని యేసుక్రీస్తు ప్రభుల వారు పలికి, దేవా నా చెయ్యి ఎందుకు విడచితివి అని దేవుణ్ణి అడిగాడు. ఇక్కడ కూడా స్టెఫను పరలోక రాజ్యంలో చూసినప్పుడు దేవుని కుడిపార్శ్వమందు ఈయన మషీహా ఆయన కనిపించాడు, మనిషి కుమారుడు. ఇద్దరు కూడా దేవుని వైపు చూశారు, మరణంలో కూడా దేవుని చూశారు, దేవుని చూసి ఆనందించారు, ఆ మరణాన్ని ఆనందించారు. నాకు దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రభువు నన్ను పిలుచుకుంటున్నాడు అని ఇద్దరూ ఆనందించారు. దేవా, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను, ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు, నేను వచ్చిన పని అయిపోయినది, కాబట్టి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను, తీసుకో. నీ పరిశుద్ధాత్మ నాకు ఎలా దయచేసావో అదేవిధంగా నేను కూడా ఆత్మని అదే పరిశుద్ధాత్మలో నీకు అప్పగిస్తున్నాను, తీసుకో అని యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినప్పుడు స్టెఫను కూడా ఏం చేశాడంటే దేవా అని పరలోక రాజ్యమని చూడండి ఆడ ప్రభుని గూర్చి మొరపెడుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండెను. అతని వాళ్ళు రాలటం, దేవా నా ఆత్మని చేర్చుకోయా అంటే దేవుని కుడిపార్శ్వమందున్న మషీహా అని చూసి ఆయన్ని అడుగుతున్నాడు అన్నమాట. నా ఆత్మని చేర్చుకోయా, నేను నీ గురించి చెప్పాల్సిన సువార్త అంతా చెప్పేశాను, ఇప్పుడు నా మరణము నాకు ఆనందదాయకమైనది. నా బ్రతుకు మొత్తము నీవే ఉన్నావు, నా బ్రతుకులో నీవే ఉన్నావు, నా బ్రతుకు నీ మార్గమైనది, నా బ్రతుకు నీ క్రియలు ఉన్నాయి, ఆ క్రియలన్నింటినీ నేను నెరవేర్చాను, ఇప్పుడు నాకు మరణించే సమయం వచ్చినది, కాబట్టి నా ఆత్మని నీ దగ్గరికి తీర్చుకో, మషీహా మనిషి కుమారుడా తీసుకో అని స్టెఫను అడిగాడు అన్నమాట ప్రభువుని. కాబట్టి వాళ్ళకి మరణ సమయంలోనూ ఆ ప్రభువుని దృష్టించారన్నమాట, దేవుణ్ణి దృష్టించారు. అంటే ఏం చెప్తుంది లేఖనాలు, ఏం చెప్తుంది? ఒక్కసారి ప్రసంగి గ్రంథము చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం కానీ చూసినట్లయితే, మన్నైనది ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తున్నారంట? దాన్ని ఎవరైతే దయచేస్తారో ఆ దయచేసిన వారి యొద్దకు వెళ్తుంది. మన్నుగా భూమిలోకి వెళ్ళిపోతుంది. మన శరీరం ఏంటిది? మన్నుతో తయారు చేయబడింది. కాబట్టి శరీరము మొత్తము భూమికి సొంతమైతే దాన్ని ఆ శరీరము బతకడానికి కావాల్సిన ఆత్మ ఎవరైతే ఇచ్చారో ఆ ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు ఏదైతే దయచేసాడో అది ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరము మన్నుతో తయారు చేశాడు కాబట్టి భూమికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు మరణ సమయంలో కూడా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అన్నది దృష్టించారు. దాన్ని ఏమంటారంటే మరణ సమయ దృష్టి అంటారు. లాస్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన క్షమించమన్నాడు, ఈయన క్షమించమన్నాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియటం లేదు, కాబట్టి వీరిని క్షమించు అని సిలువలో పలికిన మొదటి మాట. అట్టే విధంగా స్టెఫను కూడా బతిమలాడాడు ప్రభువుని. లాస్ట్ వచనం చూడండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా
వాని మీద ఈ మోపముఖమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించాడు. అంటే సమ్మతించడం అంటే వాడిని చంపడమే కరెక్ట్ అనుకున్నాడు ఆ టైంలో. కానీ స్టెఫెన్ ఏం చేశాడు? వాళ్ళందరినీ, అయ్యా వీళ్ళు చంపుతున్నారు, కానీ ఆ చంపే పాపాన్ని వాళ్ళ మీద మోపొద్దయ్యా, అది నాకు ఆనందమే, నీ కొరకు నేను చనిపోతున్నా, ఈ చావు నాకు ఆనందము అని స్టెఫెను పలికినాడు. అప్పుడు ఆయనకి పౌలు భక్తుడి గారికి ఈ విషయం దృష్టించలా. తర్వాత ఆయన దేవుని యొక్క సేవలో విస్తృతంగా ఉన్నప్పుడు తెలిసి వచ్చిందనమాట. దేవుని జ్ఞానము అని తెలిసి వచ్చింది. బ్రతుకుట క్రీస్తులాగా బతకాలి. అలా బతుకుతున్నప్పుడు అలా ఎందుకు బతకాలంటే క్రీస్తు యొక్క ఆశయం ఏదైందో, క్రీస్తు యొక్క సేవ ఏదైతే ఉందో ఆ సేవ, ఆ జీవితము మనం రెండు చేయాలి. చేస్తున్న సమయంలో మనకి కానీ మరణము ఎదురైతే ఆ మరణము లాభసాటిగా ఉంటుంది. కాబట్టి అందరూ క్రీస్తును పోలి నడుచుకోండి. క్రీస్తు పోలిన సువార్తని చేయండి. చేస్తున్నప్పుడు మీరు చనిపోతే అది నీకు లాభం అవుతుంది. అందుకు లాభం అవుతుందంటే నువ్వు దేవుణ్ణి దృష్టిస్తావు, దేవుణ్ణి డైరెక్ట్గా చూస్తావు. చనిపోయేటప్పుడు దేవుణ్ణి చూస్తావు. అంటే నీ ఆత్మ పరలోకంకి వెళ్తుందని సంకేతం అన్నమాట. ఎవరికైనా పరలోక రాజ్యము కనిపించిందంటే, చనిపోయే ముందు పరలోక రాజ్యము కనిపిస్తుందంటే వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తున్నట్టు? పరలోక దేవుని దగ్గరికి వెళ్తుందని. అలా దృష్టించలేకపోతే ఇంకంటే వదిలేసుకోవటమే. కాబట్టి ఆ చావు నీకు లాభదాయకం. ఎందుకంటే అది నీకు ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. కాబట్టి అట్టి మరణం కూడా నీకు ఒకవేళ సంభవిస్తే అది నీకు లాభదాయకంగా ఉంటుందని దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.